ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎన్నికల సమయంలోనే అటువంటివి ప్రస్తావనకు వస్తాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఒక అసెంబ్లీ సెగ్మెంట్కు ఒక ఘనమైన చరిత్ర ఉంది. అక్కడి నుంచి గెలిచిన అభ్యర్థికి చెందిన పార్టీయే అధికారంలోకి వస్తుంది. 60 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సాంప్రదాయానికి మధ్యలో ఒక్కసారి బ్రేక్ పడింది. మళ్ళీ కొనసాగుతోంది. అందుకే జిల్లాలోని నేతలు, అన్ని పార్టీల ముఖ్య నేతలు ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెడుతూ ఉన్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదో, అక్కడి అభ్యర్థులు ఎవరో చూద్దాం. గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండి ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న అటవీ నియోజకవర్గం అచ్చంపేట. నల్లమల అటవీ ప్రాంతంలోని ఈ నియోజకవర్గాన్ని షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేశారు. 1962లో ఏర్పడిన అచ్చంపేట తొలి నుంచి ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలోనే కొనసాగుతోంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో కూడా రిజర్వ్డ్ స్థానంగానే ఉంచారు. 1962 నుంచి ఇప్పటికీ 13 సార్లు ఎన్నికలు జరగ్గా 12 సార్లు ఇక్కడ గెలిచిన అభ్యర్థికి చెందిన పార్టీయే అధికారంలోకి వస్తోంది. కానీ ఈ సెంటిమెంట్కు 2009లో మాత్రం బ్రేక్ పడింది. అప్పుడు ఇక్కడి నుంచి అధికారంలోకి రాని పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ గాలివీయగా అచ్చంపేటలో మాత్రం టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నుంచి గులాబీ పార్టీ అభ్యర్థి గువ్వల బాలరాజు విజయం సాధించారు. 2 సార్లు గులాబీ పార్టీయే అధికారంలోకి వచ్చింది. ఈసారి కూడా విజయం సాధించి హైట్రిక్ కొట్టాలని బాలరాజు ఉవ్విల్లూరుతున్నారు. తాను గెలిచి తన పార్టీని కూడా 3వ అధికారంలోకి తీసుకురావాలని బాలరాజు తహతహలాడుతున్నారు. అయితే ఈ సెంటిమెంట్ను గమనించిన కాంగ్రెస్, బీజేపీలు కూడా అచ్చంపేట మీద ప్రత్యేక దృష్టి పెట్టాయి. అందుకే అటవీ నియోజకవర్గంలో విజయం కోసం 3 ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా పనిచేస్తున్నాయి. పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ సమయంలోనే సెంటిమెంట్ పై చర్చ కూడా మొదలైంది. ప్రజల్లో కూడా ఈ అంశంపై ఆసక్తి ఏర్పడింది. 3వ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తానే విజయం సాధిస్తానని అధికార బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 1962 నుంచి జరుగుతున్న ఎన్నికల్లో అచ్చంపేట నుంచి కాంగ్రెస్ 6 సార్లు, టీడీపీ 5 సార్లు, బీఆర్ఎస్ 2 సార్లు విజయం సాధించాయి. ఒక్కసారి సెంటిమెంట్కు బ్రేక్ పడి అచ్చంపేట నుంచి టీడీపీ అభ్యర్థి గెలవగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారి సెంటిమెంట్ మళ్లీ కొనసాగుతుందని అధికార పార్టీ అభ్యర్థి గువ్వల బాలరాజు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఇద్దరి మధ్య పోటీ చావో రేవో అన్నట్లుగా సాగుతోంది. తీవ్రంగా ఉంది. నువ్వా నేనా అన్నట్టు పోరు నడుస్తోంది. ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే ఇక్కడ గెలిచిన పార్టీయే అధికారంలోకి వస్తున్నా ఏ ఎమ్మెల్యే కూడా 3వ అచ్చంపేట నుంచి విజయం సాధించలేదు. అందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీ పోరాడుతున్నాయి. 3వ విజయం సాధించాలని అధికార పార్టీ అభ్యర్థి గువ్వల బాలరాజు ఎలాగైనా గెలిచి పార్టీని అధికారంలోకి తేవాలన్న నియోజకవర్గ సెంటిమెంట్ ను నిజం చేయాలన్న లక్ష్యంతో వంశీకృష్ణ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అచ్చంపేటకు మరో ప్రత్యేకత ఉందని ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగితే కేవలం 2 మాత్రమే నియోజకవర్గ నేతలు ఎన్నికయ్యారు. మిగిలిన అన్ని సార్లు జిల్లా నేతలే అయినా వేరే నియోజకవర్గాల నుంచి వచ్చిన వారే గెలిచారు. ప్రస్తుతం 3వ పోటీ పడుతున్న బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు కూడా వనపర్తి జిల్లా గోపాలపేట మండలానికి చెందిన నేత. కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఈ నియోజకవర్గానికి చెందిన నాయకుడే. జనంలో అయితే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక్కడ గెలిస్తే అధికారం వస్తుందనే సెంటిమెంట్ నిజమవుతుందా, లేక సెంటిమెంట్ తప్పుతుందా, లేక స్థానిక నేత గెలుస్తారా, ఎక్కువ సార్లు గెలిచినట్లుగా స్థానికేతర నాయకుడే అసెంబ్లీకి వెళ్తారా, వేచి చూడాల్సిందే.